చాలా బలవంతుడు. కొత్త తాళ్ళు తెగిపోయినాయి. శత్రువుని 1000 మందిని సులువుగా చంపినవాడు ఏమయ్యాడు? బలహీనుడై పాపంలో పడిపోయి శత్రువుకి చిక్కి తిరగలి విసురుతున్నాడంట. బలం మొత్తం పోయింది. దేవుడు ఏం చెప్పాడు? అతడికి నువ్వు అతని తల మీదకి మంగళ కత్తి రాకూడదు, అతని క్షౌరములు కత్తిరించకూడదని చెప్పాడు. కానీ సంసోన్ ఏం చేశాడు? ఒక్క శరీర వ్యామోహం కోసం, లోకంలో దొరికే సుఖం కోసం, లోకం దొరికే ఎంజాయ్ కోసం, లోకంలో దొరికే పాపం కోసం దేవుడు తన మీద ఉన్న ప్రణాళికను, ఉద్దేశాలను, ఏర్పాటును స్త్రీకి అప్పగించి బలహీనుడయ్యాడు. ఈరోజు ప్రస్తుత దినాల్లో కూడా నువ్వు కానీ నేను కానీ అంతే ఉన్నాం. ప్రైజ్ లార్డ్. నువ్వు కానీ నేను కానీ అంతే ఉన్నాం. ఎందుకంటే దేవుడు నీ పట్ల నా పట్ల బలమైన ఉద్దేశాలు కలిగే భూమి మీద పుట్టించారు. ప్రైజ్ లార్డ్. తల్లి గర్భమందు పడకముందే మన దినములన్నీ ఆయన గ్రంథంలో లిఖితములు ఆయనే అంట. యేసురాజు అనేవాడు పుట్టకముందే వీడు ఎన్ని సంవత్సరాలు బ్రతకాలి, వీడిని నేను ఎప్పుడు ఏర్పరచుకోవాలి, వీడి ద్వారా ఏమేం పనులు చేయించుకోవాలి అని ముందే రాశాడు. నా గురించి రాశాడు, నీ గురించి రాశాడు, మనందరి గురించి ఆయన తన గ్రంథంలో రాశాడు. ఈరోజు నువ్వు పుట్టావు, నేను పుట్టా, సంసోను కూడా అందరినీ ఒక ప్రణాళికతో దేవుడు పుట్టించుకున్నాడు. ప్రణాళిక లేకుండా ఎవరు పుట్టరు. ప్రైజ్ లార్డ్. ప్రణాళిక లేకుండా ఎవరు పుట్టరు. అయితే మనమందరం ఏం చేస్తున్నాం తెలుసా? ఆ ప్రణాళికలను, ఆ ఉద్దేశాలను, ఆ ఏర్పాటులను ఏం చేస్తున్నామంటే లోకంలో ఖర్చు పెడుతున్నాం. నీ ఆయుష్ని లోకం కోసం ఖర్చు పెడుతున్నాం, నీ ఆరోగ్యాన్ని లోకం కోసం. అయితే మనందరి పట్ల దేవుడు బలమైన ఉద్దేశాలు కలిగే ఉన్నాడు, సంకల్పాన్ని కలిగే ఉన్నాడు. అయితే మనం ఏం చేస్తున్నాం అంటే వాటన్నిటినీ లోకంలో పెడుతున్నాం, లోకంలో అప్పగించాం. నా దేవుని ప్రియులారా, మిమ్మల్ని అందరూ ఒక మాట అడుగుతా. దేవుడు స్టార్టింగ్ దినాల్లో నీ మీద ఏ అభిషేకాన్ని అయితే ఉంచి ఉన్నాడో అభిషేకాన్ని నువ్వు కోల్పోయావు.